గురుభ్యో నమ. ఈరోజు మనం ఇంకొక చక్రం చూద్దామండి. సూర్యకాలనాల చక్రం అని ఉంది. ఇది ఏంటంటే జనరల్గా గోచారం చూసేప్పుడు రిజల్ట్స్ చూడడానికి అనమాట. అంటే సూర్యుని బేస్ చేసుకొని చూస్తాం మనం. ఇది పరిశీలిద్దాం కొద్దిగా ఈరోజు. సూర్యకాలనాల చక్రం. కాలనాల చక్రం అంటే సూర్యాగ్ని సూచిస్తాను అంటే ఇంటెన్సిటీ ఆఫ్ సన్ చూపిస్తుంది అనమాట. సూర్యుడు పేరు ప్రఖ్యాతులకు, అధికారం, హోదా, ఉద్యోగం, జయాపజయాలకు, ఆరోగ్యాలకు కారకుడు అండి. ఇది జనరల్గా ప్రతి సంక్రాంతి రోజు అంటే ఫర్ 1 year కోసం చూడవచ్చు, లేదా ప్రశ్నలు చూసుకోవచ్చు, లేదా డైలీ మీరు ట్రాన్సిట్ కోసం గోచార ఫలితాలకు కూడా చూసుకోవచ్చు దీన్ని మీరు. ఈ చక్రాన్ని అంటే నెక్స్ట్ పేజ్లో స్లైడ్స్లో చూపిస్తాను ఎట్లా చేస్తాను. కానీ చక్రాన్ని ఏంటంటే కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలంటే, సూర్యుడు మన లగ్నంలో సూర్యుడు ఉంటుంది కదా, దాన్ని అక్కడ నెంబర్ 1 తీసుకోవాలి. దాంతోపాటు అభిజిత్ నక్షత్రాన్ని కలుపుకొని మిగిలిన 27 నక్షత్రాలు, మొత్తం 28 నక్షత్రాలను క్లాక్ వైజ్ డైరెక్షన్లో అరేంజ్ చేసుకోవాలండి. జన్మ నక్షత్రం ఎక్కడ ఉందో అక్కడ నుంచి, అంటే ఇప్పుడు మనం ఏంటంటే మన జన్మ నక్షత్రం కానీ వేరే ఏవైనా సరే మిగిలిన ప్లానెట్స్ అని ఎక్కడ ఉన్నాయో చూసుకొని దాన్ని సన్ బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేసుకుంటాం. మనం చూపిస్తాను, కొంచెం చెప్పడం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే ఈజీగా అనిపిస్తుంది. ఇది చూడండి, యాక్చువల్గా ఇది సూర్యకాలనాల చక్రం అంటారనమాట. ఇక్కడంటే ఇప్పుడు మనం ఇది ట్రాన్సిట్, ఇక్కడ కింద మనం నెంబర్ 1 చూడండి కింద. ఈ నెంబర్ 1 అనేది జన్మ సూర్య నక్షత్రం. అంటే మన హారోస్కోప్లో బర్త్ టైంలో సూర్యుడు ఎక్కడున్నా ఆ నక్షత్రం తీసుకోవచ్చు. లేదా కనుక మీరు గోచారం చూసేటంటే కనుక గోచార సూర్యుని కూడా అక్కడ గోచార సూర్యుడు ఎక్కడున్నా ఆ నక్షత్రం కూడా అక్కడ మనం బేస్ చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ మీకు 3 త్రిశూలాలు ఉన్నాయి మధ్యలో. తర్వాత కొన్ని కరువుస్ ఉన్నాయి, ప్లస్ నెంబర్స్ వేసాను అనమాట. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇప్పుడు కింద నుంచి చూడండి 1 2 3 4 అని ఉన్నాయి కూడా. అయితే కొన్ని నెంబర్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, మిగిలినన్ని బ్లాక్ కలర్లో ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ఈ రెడ్ కలర్లో ఉన్నవి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. సపోజ్ ఒక నక్షత్రం, సపోజ్ ఇది అనురాధ నక్షత్రం ఉందనుకోండి, జన్మసూర్య నక్షత్రం, అనురాధ నక్షత్రం ఉన్నాయి. అయితే సెకండ్లో కనుక సపోజ్ ఇంకేదైనా ప్లానెట్ ఉందనుకోండి, మార్స్ ఉందనుకోండి, 2వ నక్షత్రం అంటారు. తర్వాత అంటే జ్యేష్ఠలో మార్స్ ఉందనుకోండి, మంగళం ఉందనుకోండి, అది మంచిది కాదు, అట్లాగనమాట. మళ్ళీ అక్కడి నుంచి 3 4 5 6 7 9 ఇవన్నీ బాగా పాజిటివ్ ఉంటుంది. మళ్ళీ 10th 11th 12th 13th 14th 15th 16th 17th 18th 19th 20 నక్షత్రాలన్నీ అశుభాలు ఇస్తుంది. మళ్ళీ 21 నుంచి 27 వరకు బాగానే ఉంటుంది. సూర్య నక్షత్రానికి 1వ 2వ 25వ ఉన్న స్థానంలో ఉన్న జన్మ నక్షత్రం ఉంటే కనుక వ్యక్తికి భయము, ఆందోళన, భయాందోళనలో ఫోబియా అనుభవిస్తాడు. జన్మ నక్షత్రం 3 4 8 22 26 27 స్థానాల నుండి అన్ని రంగాల్లో లాభం కలుగుతుంది. పశ్చిమ నుండి తూర్పు దిశగా 6 నక్షత్రాలు అంటే 5 6 7 23 24 25 నక్షత్రాలు ఉంటే అవి కూడా సత్ఫలితాలు ఇస్తుంది అన్నమాట. 9 21 నక్షత్ర వ్యాధి నివారణ, ఆరోగ్య అభివృద్ధి చూపిస్తాయి. జన్మ నక్షత్రము 10 11 12 13 14 15 16 17 18 19 20 వీటిల్లో గనక ఏమన్నా ప్లానెట్స్ ఉంటే కనుక నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాం. కొన్నిసార్లు అవి కనుక ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే మరణం కూడా సంభవించవచ్చు. మన ఎగ్జాంపుల్ చూద్దాం కొన్ని. యాక్చువల్లీ ఇక్కడ ఇది శ్రీమతి ఇందిరాగాంధీది అండి. మనం November 19th 1917 11:12 PM అలహాబాద్లో పుట్టిందని. సో ఆ రోజు మనం పక్కన లెఫ్ట్ సైడ్ మనం రాశి చక్రం వేసాం, రైట్ సైడ్ సూర్యకాలనాల చక్రం వేస్తాం. అనురాధ నక్షత్రం, సూర్యుడు అనురాధ నక్షత్రం ఉన్నాడు. సో ఇక్కడ నెంబర్ 1 ఇందాక చూపించిన పిక్చర్ లాగా నెంబర్ 1 వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, 1
టూలో ఏం లేదు అంటే వన్ అంటే లగ్నంలో సూర్యుడు ఉంది కాబట్టి పక్క మెర్క్యూరీ పర్వాలేదు. సెకండ్ 28లో ఏం లేవండి. తర్వాత ఎదురుగా మనం వెళ్తే కనుక 10th 11th 12th ఇక్కడ మొత్తం లెక్కేసుకుంటే ఓన్లీ జూపిటర్ కేతు మెర్క్యూరీ ఈ మూడే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి, మిగిలిన పాజిటివ్ ఇస్తున్నాయి ఇందిరాగాంధీకి. సో అందుకే ఆమె షీ బార్న్ ఇన్ ఎ గుడ్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీలో పుట్టిందనమాట. తను 21 మార్చ్ 1977 ఎలక్షన్స్లో ఓడిపోయిందనమాట. ఓడిపోయింది. అప్పుడు సాటర్న్ వీనస్ మహాదశ నడుస్తుంది అనమాట. సాటర్న్ దశ వీనస్ అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు చూడండి అర్ధానురాధ నక్షత్రం కింద మనం మళ్ళీ సెంటర్లో పెట్టుకున్నాం మనం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం వేసుకుంటే మనం లెక్కేసుకుంటే ఎన్ని నెగిటివ్ ప్లానెట్స్ ఉన్నాయి చూడండి. ఏది 10th 1 to 28 ఏం లేవు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక మీకు పూర్వభద్ర ఏం లేవు. ఉత్తరభద్రలో 2 ప్లానెట్స్ ఉన్నాయి. రేవతిలో 1 3, తర్వాత 2 5, కృతికలో 1 6, ఆశ్లేష అంటే వక్రం ఉంది కాబట్టి దాని ప్రీవియస్ దానికి వేసుకుంటే 7, దాదాపు 7 గ్రహాలు ఆమెకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. అందుకే ఆమె ఎలక్షన్ ఓడిపోయింది. 21 మార్చ్ 1977లో ఓడిపోయింది ఎలక్షన్. అప్పుడు అంతర్దశ ఉంది, సాటర్న్ వీనస్ దశ నడుస్తుంది. ఇప్పుడు సాటర్న్ కూడా మీకు ఆశ్లేషలో ఉంది, ఒక వక్రీ ఉంది, టెక్నికల్గా పుష్యలోకి వెళ్ళిపోతుంది. సో అది అట్లాగే ఉంది. వీనస్ కూడా మీకు అశ్వినిలో ఉంది. సో ఇవన్నీ నెగిటివ్ ప్లానెట్స్ కాబట్టి ఓడిపోయింది అనమాట. యాక్చువల్లీ అది మనం ఈ ట్రాన్సిట్ డే ఆ రోజు తీసుకొచ్చి చెక్ చేసుకుంటే ఇట్లా రిజల్ట్ కనిపిస్తుంది మీకు. అది మళ్ళీ తను 6th జనవరి 1980లో ఎలక్షన్ గెలిచింది. అప్పుడు సాటర్న్ వీనస్ దశ నడుస్తుంది. నేను మళ్ళీ అనురాధ నక్షత్రాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు చూడండి పైన మీకు అసలు ఆ పైన ఒక్క నక్షత్రం కూడా నెగిటివ్ లేదు, అన్ని పాజిటివ్గా ఉన్నాయి. అంటే మిగిలిన ఇప్పుడు అసలు ఒక్క నక్షత్రం కూడా మీకు నెగిటివ్ నక్షత్రాలు లేదు. అంటే 10th నుంచి 28th వరకు నక్షత్రాలు ఎక్కడా మీకు ఒక్క ప్లానెట్ కూడా లేదు. ప్లస్ ఫస్ట్ లేదు, 28లో లేదు, సెకండ్లో లేదు. చూడండి అంటే ఎంత చాలా పాజిటివ్గా. అందుకే తను బ్రహ్మాండ మెజార్టీతో మళ్ళీ గెలిచింది ఇందిరాగాంధీ. October 31, 1984కు అసాసినేషన్ అయిందండి ఇందిరాగాంధీది. అప్పుడు సాటర్న్ రాహు దశ నడుస్తుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే అనురాధ నక్షత్రం మన నెంబర్ 1 తీసుకుందాము. ఇక్కడ చూడండి అనురాధలో ఒక నెగిటివ్ ఉంది, జ్యేష్ఠలో ఒక ప్లానెట్ ఉంది, విశాఖలో 2 ప్లానెట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 4 నక్షత్రాలు, రాహు ఒకటి 5 పైన 5 నక్షత్రాలు ఉన్నాయి మీకు నెగిటివ్ ప్లానెట్స్ కింద. ఇప్పుడు మీరు సాటర్న్ రాహు చూసారనుకోండి, సాటర్న్ కూడా మీకు 28th నక్షత్రం కింద వచ్చింది. సాటర్న్ 28th నక్షత్రం ఇక్కడ. రాహు మీకు కృతికాలో ఉంది చూడండి. సో షీ గాట్ అసాసినేటెడ్ ఆన్ ఈ సాటర్న్ రాహు దశలో. నెక్స్ట్ ఇంకొక చూద్దాం, ఎగ్జాంపుల్ 2 చూద్దాం. రాజీవ్ గాంధీ అండి. రాజీవ్ గాంధీ August 20, 1944 at 7:12 ముంబై అండి. ఓకే, మీకు లెఫ్ట్ సైడ్ రాశి చక్రం, రైట్ సైడ్ సూర్యకాలనాల చక్రం వేస్తుంది. సూర్యుడు జన్మ హరస్కోప్లో మీకు సూర్యుడు కనుక మగ నక్షత్రం ఉన్నాడండి. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు అంటే ఫస్ట్ నక్షత్రంలో సూర్యుడు గురుడు ఉన్నారు, సెకండ్లో కొన్ని ఉన్నాయి, ప్లస్ ఉత్తరాషాఢంలో ఒక నెగిటివ్, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే పర్వాలేదు, ఫస్ట్ ఓన్లీ బర్త్ టైం కాబట్టి సరే వదిలేద్దాం. నెక్స్ట్ మనం ఈ లాస్ట్ ఎలక్షన్స్ ఇన్ November 22, 1989 అండి. అంటే లెఫ్ట్ సైడ్ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు చూపిస్తాను November 22, రైట్ సైడ్ అసాసినేషన్ అయినప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో లెఫ్ట్ సైడ్ చూసాం అనుకోండి, ఇక్కడ మనము
మగ నక్షత్రం సెంటర్ పెట్టుకున్నాం. 28లో కేతు ఉంది, ప్లస్ పూర్వాషాఢలో సాటర్న్ వీనస్ ఉంది, ధనిష్టాలో రాహు ఉంది. సో సాటర్న్ దశ, రాహు ధనిష్టాలో ఉంది. క్లియర్గా మన రెడ్ ప్లానెట్స్లోకి వచ్చేసింది. తర్వాత సాటర్న్ కూడా అక్కడే ఉంది. సో ఈ లాస్ట్ ఎలక్షన్ మీరు రైట్ సైడ్ మళ్ళీ ఇక్కడ అసాసినేషన్ డే చూసుకుంటే మగాల మూన్ ఉంది. ఓకే, తర్వాత ఆ, రాహు మెర్క్యూరీ కూడా మీరు చూడండి 20th నక్షత్రం మెర్క్యూరీ, రాహు ఉత్తరాషాఢలో ఉంది చూడండి. సో దీన్ని బట్టి ఏమని చెప్పచ్చు అంటే ఇది మనకు టెంటేటివ్, అంటే ఇది 100% అవుతుందని చెప్పలేం, కానీ జనరల్గా ఏంటంటే ఇండికేషన్. ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ డెత్తే కావాలని గ్యారంటీ లేదు. కాకపోతే యాక్సిడెంట్ కావచ్చు, ఇంజరీస్ కావచ్చు, బ్యాడ్ హెల్త్ ఉండొచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ అంటే వేరే ట్రాన్స్లేట్స్తో వేరే గోచారంతో మనం డబుల్ కన్ఫర్మ్ చేసుకొని ఇది అంటే ఊరికే ఒక ఐడియా కోసం మనం ఇది సూర్యకాలనాల చక్రం వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.